మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఆదిశంకర కాలేజీల్లో మహిళా టీచర్లు సేఫేనా? అక్కడ చదివే ఆడపిల్లలకు రక్షణ ఉందా? వంకి పెంచలయ్య చదివింది హ్యూమన్ రైట్స్లో పిహెచ్డి, నడిపేది విద్యా వ్యాపారం, చెప్పేది నీతి ప్రవచనాలు, చేసేది చీకటి వ్యవహారాల. నెల్లూరు జిల్లాలో పేరు మోసిన విద్యావేత్త పంకి పెంచలయ్య ఆదిశంకర గ్రూప్ విద్యా సంస్థల అధినేత. ఆయన అక్రమ భాగోతాలు, కీచక పర్వాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. భూముల కబ్జా చేసి కాలేజీలు నిర్మించడం దగ్గర నుండి చదువు చెప్పే టీచర్ల పట్ల కీచక పర్వం వరకు అనేక చీకటి భాగోతాలు వెలుగు చూస్తున్నాయి. ఒక సాధారణ వ్యక్తి వేల కోట్లకు పడగలెత్తడం వెనుక ఉన్న రహస్యాలేంది? ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు బయటకు కనబడే విద్యా వ్యాపారం కాక రహస్యంగా చేసే వ్యాపారాలు ఏంటి? అట్లా అంటే మా మల్లారెడ్డి సార్ లేడా? రహస్యంగా చేసే వ్యాపారాలు చాలా ఉన్నాయి. మా మల్లారెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్, మా మల్లారెడ్డిని చూసి ఇన్స్పైర్ అయిపోయారు చాలామంది. ఇక ఆయన ఎందుకు చెప్పాలా? రాజకీయం వచ్చింది ప్రజాసేవ కోసం అని చెప్తాడు. ఆయన ప్రజాసేవ కోసం కాదు. మల్లారెడ్డి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో, ఈ మల్లారెడ్డి సేవలు ఏవైతే ఉన్నాయో, ఈ మల్లారెడ్డి సేవల కోసం, మల్లారెడ్డి కుటుంబం బాగుపడడం కోసం, మల్లారెడ్డి వ్యాపారాలు బాగుపడడం కోసమే రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని ఒక మంత్రి ఉంటేనో, ఒక ఎంపీ ఉంటేనో ఆయన ఉవ్వడ ఏం చేయలేడని ఒక కొవ్వుతోటి ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు మల్లారెడ్డి. మరి ఈయననేమనాలి? ఆల్రెడీ ఎన్కాల్ చేసామని చేస్తున్నారు. కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ కూడా బయటకు వచ్చారు. కానీ వేల కోట్ల డబ్బు. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ అయితే ఘోరం. మెడికల్ కౌన్సిల్ మరి చర్యలు తీసుకోదా, ఏం చేయదా, వాళ్ళని కూడా మేనేజ్ చేస్తారా అనేది అర్థం కాదు. కానీ దయచేసి ఇవన్నీ కూడా బయటకు తీయాలి. ఇటువంటి కాలేజ్ రండి. అట్లనే పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజ్ మీద కూడా అటాక్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సేమ్ అక్కడ కూడా మేనేజ్మెంట్ కోటాలో విపరీతమైనటువంటి దందాలు, కొన్ని కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకోవడాలు. అండ్ వీళ్ళు ఎంత ఫండ్ ఇస్తే, మెయిన్ విషయం ఏంటంటే ఈ మల్లారెడ్డి ఒకటి, గురునానక్ యూనివర్సిటీ అని చెప్పి ముందే అడ్మిషన్లు తీసుకోవడం ఒకటి, గురునానక్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఈ పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో, సో వీటన్నిటి మీద సరైన దాడులు జరగాలి, సరైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ ఎంత ఇస్తే వీళ్ళ కాలేజీలను యూనివర్సిటీలుగా ప్రకటిస్తుంది గత ప్రభుత్వం అనేది ఆలోచించాలి. గవర్నర్ దగ్గర ఇక్కడ కూడా చిచ్చు ఉన్నది. గవర్నర్ బిల్లు కూడా పాస్ చేయలేదు, గవర్నర్ ఆమోదం తెలపలేదు. అయినా కానీ గురునానక్ సంస్థ ఆల్రెడీ ఆ సంస్థ కబ్జా చేసి కట్టిండ్రు. ఇక్కడ ఇబ్రాహీపట్నంలో ఆ సంస్థకు సంబంధించిన ల్యాండ్స్ వాళ్ళవి కావు, వేరే వాళ్ళవి మోసం చేసి కట్టినటువంటి భూములవి. ఓకే, సో అది మాత్రమే కాకుండా సరే ఆ కాలేజ్ ఎప్పటి నుంచో నడుస్తుంది, మరి వాళ్ళు ఏం సెటిల్ చేసుకున్నారు అనేది పక్కన పెడితే, ఈ గురునానక్ సంస్థ యూనివర్సిటీని చేయడం వెనకాల పెద్ద మోసం ఉన్నది. ఈ పల్లా రాజేశ్వరరెడ్డిని కూడా పళ్ళన జైల్లో కూర్చోబెట్టి అడిగితే 4 ముక్కలు చెప్తాడు. మల్లారెడ్డి యూనివర్సిటీ ఎట్లయింది, ఎంత ఫండింగ్ ఇచ్చారు, ఇవన్నీ కూడా బయటికి దివాలి. గురునానక్ యూనివర్సిటీ జనాలను, తల్లిదండ్రులను మోసం చేసి యూనివర్సిటీ పర్మిషన్ వచ్చిందని చెప్పి అడ్మిషన్స్ తీసుకొని వాళ్ళ చదువుని ఎటుగాకుండా చీకట్లకు నెట్టేసిండ్రు. ఈ విషయం బయటికి రాకుండా గత ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. అండ్ దీనికంతా కూడా సహకరించింది. దీంట్లో నవీన్ మిట్టలు ఉన్నాడు, ఇంకో పిట్టలు ఉన్నాడు, మన గత ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో దీని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా, నేను కోరుతా ఉన్నా.